వ్యూవర్స్, వెల్కమ్ టు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్. గుప్పడెంత మనసు సీరియల్కు సంబంధించి షాకింగ్ న్యూస్ మీకు ఒకటి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ షాకింగ్ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం ఓపిక్గా చివరి వరకు చూడండి. గుప్పడెంత మనసు సీరియల్ డైలీ చూస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తున్నా. మా టీవీలో సాయంత్రం 6 గంటలైతే కానీ గుప్పడెంత మనసు సీరియల్ టెలికాస్ట్ కాదు. అంతవరకు ఎవరు ఆగుతారు చెప్పండి. అందుకే నేను మార్నింగ్ లేవగానే ముందు బ్రష్ కూడా చేసుకోకుండానే ముందు మొబైల్ తీసుకొని హాట్‌స్టార్ ఓపెన్ చేసి ఏ రోజుకి ఆ రోజు ఎపిసోడ్ చూసేస్తా. అలా చేస్తే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదన్నమాట. గుప్పడెంత మనసు సీరియల్ ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ముఖేష్ గౌడ రీఎంట్రీతో సీరియల్ ఇంకా చూడబుద్ధి అవుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత ముఖేష్ గౌడ సార్ రంగా క్యారెక్టర్తో సీరియల్లోకి అడుగు పెట్టడంతో ముఖేష్ గౌడ గుప్పడెంత మనసు సీరియల్లో ముఖేష్ గౌడ రాగానే సీరియల్ మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే రిషి సార్ ఉన్నప్పుడు డిబిఎస్సి కాలేజ్ చుట్టూ తిరిగిన కథ ఇప్పుడు కేవలం ఆటో డ్రైవర్ రంగా వసుధర చుట్టూ తిరుగుతుంది. అయితే ఇది కూడా సూపర్గానే ఉంది. కానీ ఇప్పుడు సీరియల్లో కనిపిస్తున్నది రిషినా లేక రంగానా అన్న విషయం మాత్రం ఎవరికీ అంతు పట్టడం లేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎపిసోడ్లలో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని ఆడియన్స్ అయితే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్గా గుప్పడెంత మనసు సీరియల్ని చూస్తున్నారని తెలుస్తుంది. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో ఇంకాస్త స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి ముఖేష్ గౌడ రాకతో గుప్పడెంత మనసు సీరియల్కు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని రిషి సార్ ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే ఇదే టైంలో ఒక బ్యాడ్ న్యూస్ విన్నానండి. అదేంటి అంటే త్వరలోనే మళ్ళీ మన ముఖేష్ గౌడ సార్ సీరియల్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నారని తెలిసింది. వినడానికి చాలా షాకింగ్గా ఉన్న ఈ మ్యాటర్ మాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇప్పటికే తన షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ముఖేష్ గౌడ సార్ ఇప్పుడు బెంగళూరు కూడా వెళ్ళిపోయారు. కొన్ని రోజులు సీరియల్కి దూరంగా ఉంటారని సమాచారం తెలిసింది. ఇప్పుడెంత మనసు సీరియల్ యూనిట్కి సంబంధించిన వాళ్ళ ద్వారానే ఈ సమాచారం మాకు తెలిసింది. మళ్ళీ ముఖేష్ గౌడ సార్ సీరియల్ నుంచి కంప్లీట్గా సైడ్ అవుతారా లేక జస్ట్ షార్ట్ గ్యాప్ తీసుకొని వస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం ఫస్ట్ మాకు తెలియగానే మేము కూడా మీకులాగే షాక్ అయ్యాం. నిజంగానే రిషి సార్ వెళ్ళిపోతున్నారా అని 1కి 2 సార్లు వాళ్ళని గట్టిగా అడిగాం. నిజమేనండి, కొన్ని రోజులు సీరియల్లో ముఖేష్ గౌడ కనిపించరు, కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి అని చెప్పారు. మాకు చెప్పిన వాళ్ళైతే ఇది పక్కా నిజమని చెప్తున్నారు. మీకులాగే మేము కూడా ప్రస్తుతానికి ఈ విషయంలో డౌట్ఫుల్గానే ఉన్నాం. మాకు తెలిసిన సమాచారం మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం. ఒకవేళ ఈ న్యూస్ కనుక నిజమైతే గుప్పడెంత మనసు సీరియల్ లవర్స్తో పాటు ముఖేష్ గౌడ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. మేమైతే ముఖేష్ గౌడ సార్ మళ్ళీ వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా మనస్ఫూర్తిగా రిషి సార్ వెళ్ళకూడదని కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేసి రిషి సార్ వెళ్ళొద్దు ప్లీజ్ అని కామెంట్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్.